ప్లీజ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. రాబోయే రోజుల్లో మనకి డాష్ మీద ప్లేస్ ఉండకూడదు. మనం కింద కూర్చోవాలి, స్పోర్ట్స్ మెన్ పైన కూర్చోవాలి, ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ పైన కూర్చోవాలి. తయారు చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, అజయ్ జైన్ గారు ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలసీలో మీరు సాధించే విజయాల పట్ల ప్రభుత్వం ఇవ్వాల్సిన క్యాష్ అవార్డ్స్ కానివ్వండి, అంతేకాకుండా రిజర్వేషన్లో మీకు తగిన ప్రాధాన్యత కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి తెలుపుకుంటూ, నేను చివరిగా అందరికి ఒకటే చెప్తున్నా. ఐ ఎకో వాట్ గోపిచంద్ గారు సెడ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్ మెడల్స్. నేను దేవాన్స్ని చూస్తా. ద ఓన్లీ రీజన్ హీ వేక్స్ అప్ అట్ 6 in the morning and leaves home by 6:30 is to play chess. డిసిప్లిన్డ్ గా మేము ఎవ్వరు లేపాల్సిన అవసరం లే. చెస్ ఆడాలనుకుంటాడు, డిసిప్లిన్ గా అతనే లేస్తాడు, రెడీ అవుతాడు, అతనే పారిపోతాడు ఇంటి నుంచి. నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని కొట్టి ఇంట్లోకి లాగేవారు. ఎంతసేపు ఆడతారా బయట, ఇప్పుడన్నా చదువురా బాబని. ఇప్పుడు ఉల్టా ప్రాబ్లం ఉంది, కొట్టి బయటికి తీసుకెళ్ళాలి అందరినీ. ఎందుకంటే ఎవరు రాట్లా బయటగా, టీవీ ఉంటే చాలు, యూట్యూబ్ ఉంటే చాలని. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న అందరిపైన ఉంది. ఇక్కడున్న ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా మనం ఎక్కువ మాట్లాడాలి. వీఆర్ విల్లింగ్ టు వర్క్ అండర్ యువర్ లీడర్షిప్. ప్లీజ్ గైడ్ us, give us feedback. As government, we are here to take the initiative forward. And as you rightly said, we have to create a generation of healthy Indians. In fact, the biggest epidemic that's going to come in front of us is diabetes. Gaurav Pradhan Mantri garu kuda Yogaandhra speech lo chepparu, obesity is the biggest problem that our country is facing. If you look at diabetes, is the biggest killer in front of us. It's going to be a drain on our national economy going forward. In fact, the Honorable Prime Minister gave a bold statement that we should reduce oil consumption by at least 10%.